హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి ఈ మోడల్ బ్లౌజ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలానో చూపిస్తానండి. మనం లూజ్ అయితే 36 అండి, పొడవ అయితే ప్రిన్స్ కట్కి అయితే కొంచెం పొడవ ఎక్స్ట్రాగానే తీసుకోవాలండి. 15 పొడవ పెట్టుకున్నానండి. షోల్డర్ అయితే నేను బోట్ నెక్ మోడల్లో ఇస్తున్నాను కదండి, అందుకని షోల్డర్ అయితే నేను 6 పెట్టుకున్నానండి. మనది మెథడ్ చెస్ట్ లూజ్తో షోల్డర్ తెలుసుకోవటం అండి. అది ఎలానో ఏంటో అనేది నా లాంగ్ వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం మనం ఏ మోడల్ డ్రా చేసుకోవాలనుకున్నాం ఆ మోడల్ మొత్తం డ్రా చేసుకోవచ్చండి. మనకు నచ్చినట్టు పైకైనా పెట్టుకోవచ్చు, కిందకైనా పెట్టుకోవచ్చు. డీప్ కూడా మనం ఎక్కువ డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు, తక్కువ డీప్ కావాలనుకుంటే డీప్ పెట్టుకోవచ్చు అండి. మనం చేసుకున్న మార్కింగ్ మీద అయితే కట్ చేసుకోవాలండి. ఇవే వేసేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చండి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి వేసుకొని ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఏ మోడల్ డ్రా చేసుకున్నాం అనుకుంటున్నామో ఆ మోడల్ని ఆ షీట్లు వేసి వేసుకోవచ్చండి, లేకపోతే మనం డ్రా అయినా చేసేసుకోవచ్చండి. డ్రా చేసుకొని ఈ మోడల్ అయితే మనం కట్ చేసుకోవాలండి. మనకి మోడల్ అనుకున్న మోడలు అక్కడ నుంచి మనం షేప్ డాట్స్ వేసేసుకొని పైకి కొంచెం, మరి పూర్తిగా పైకి రాదండి, కొంచెం పైకి మనం ప్రిన్స్ కట్ మోడల్లో వచ్చేసిందండి. షేప్ డాట్స్ కూడా డ్రా చేసుకొని దాని మీద కటింగ్ చేసేసుకోవాలండి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇదే మోడల్ కాకుండా మనం కట్ చేసుకున్నవి ఇప్పుడు ఇది కష్టంగా ఉంది అనుకున్నప్పుడు మనం మామూలుగా మోడల్ అయితే కట్ చేసుకొని అక్కడ మనకి శారీలో ఏదైనా బోర్డర్ ముక్క వస్తే ఆ బోర్డర్ ముక్క వేరే పేపర్ ఏదైనా కట్ చేసుకొని ఆ మోడల్ దాని పైన పెట్టేసుకొని ఆ మోడల్ ప్రకారం కట్ చేసుకొని పైన ప్యాచ్ లాగా వేసేసుకొని పైపింగ్ ఏదైనా పెట్టేసుకున్నా నీట్గా ఇన్ని అతుకులు వేయటం అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి